రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అభ్యర్థి మార్గాని భారత్ అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయనపై వరకట్నం కేసు నమోదైందని, అఫిడవిట్లో చెప్పిన ఆస్తుల వివరాలు కూడా ఈసీని తప్పుదోవ పట్టించేలా ఉందని చెప్పారు. భరత్ రాంపై చర్యలు తీసుకుని ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. తరపున ఎంపీగా పోటీ చేస్తున్న భరత్రామ్ మార్గాని గారు ఆయన అఫిడవిట్లో చాలా క్లియర్గా రాశాయండి. డౌరీ హెరాస్మెంట్ కేసు ఆయన మీద ఉన్నట్టుగా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయి ఉంది. ఇవాళ ఈయన అఫిడవిట్లో ఈ పేజీలో ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ నిల్ అని చూపించారు, ఇక్కడే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ నో అని చూపించారు. ఇన్ని కాలమ్స్ నిల్ అని చూపించి ఇదే అఫిడవిట్లో ఆయన ఇచ్చిన అఫిడవిట్లోనే చివరి పేజీల్లో చూసుకుంటే అబ్స్ట్రాక్ట్లో 38,82,00,000 రూపాయలు చూపించారు. ఎవరి ఆస్తులు ఇవి? భార్గవరామ్ గారు, మీరు దీనికి సమాధానం చెప్పి వాళ్ళకి న్యాయం చేకూర్చిన తర్వాతనే మీరు ఎన్నికల్లో ఓటు అడగడానికి అర్హులు అనేది మేము ఫిర్యాదు చేయడానికి వచ్చామండి.